గద్దరన్న జయంతి వర్ధంతులు ప్రతి ఏటా జరపడం అనేది ఆయన మొట్టమొదటి వర్ధంతి సందర్భంలోనే నిర్ణయాలు తీసుకున్నారు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు, దాని ద్వారా దాదాపుగా ఇప్పటికే ఎన్ని పుస్తకాలు 8 పుస్తకాల ప్రచురణ జరిగింది. ఆయన పాటలు మొత్తంగా ఒక సంకలనంగా ఇప్పటివరకు లేవు, ఉన్నాయి కానీ ఆయన ప్రత్యేకంగా పాటలు ఎట్లా వచ్చినాయి, తర్వాత దాని మీద ఒక పరిశోధన, ఇట్లాంటి పుస్తకాలు వచ్చినాయి కానీ అట్లాగే లస్కరు ఆయన సంబంధము ఇట్లాంటివన్నీ, కానీ పాటల సంకలనంగా రాలేదు. అది తేవడము ఈ సందర్భంగా ఒక కొత్త విషయం. అట్లాగే ఇప్పటి ఇష్యూ, భారతదేశం 5వ స్థానంలోకి, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్తున్నారు. దాన్ని ఉదరగొడుతున్నారు కూడా. ఎందుకంటే మీడియా అంతా కూడా చాలా విచిత్రంగా ఏదో 5వ ఆర్థిక వ్యవస్థ అని ఉదరగొడుతున్నారు. అమెరికా, చైనా, జపాన్, భారత్, జర్మనీ, ఈ 5 దేశాల గురించి మాట్లాడుతున్నారు. ఈ 5వ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అసలు? ఇంత చేస్తే మనం ఏమో $5 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ, అమెరికా $230 బిలియన్ ఆర్థిక వ్యవస్థ. అంటే ఎంత తేడా ఉందో చూడండి. కానీ మనం ఆర్థిక వ్యవస్థలో ఏదో పెద్ద అంజవేసినామని చెప్తున్నారు. కానీ అదే సమయంలో భారతదేశంలో విపరీతంగా అసమానతలు పెరిగినాయి. బ్రిటన్ కాలం నుంచి లెక్కలేసినా కూడా అసలు ఏటేటా అది ఎక్కడికి దారితీస్తున్నదంటే, భారతదేశంలో ఉన్న 1% సంపన్నుల చేతులలో భారతదేశంలోని మొత్తం సంపదలోని 40% సంపద వాళ్ళ 1% చేతిలో ఉంది. ఇది భారతదేశం లాంటి పేదరికం విపరీతంగా ఉన్న దేశాలలో తీవ్రమైన అసమానతలకు దారితీస్తున్నది. ఇది లెక్కలు ఇవన్నీ. ఈ తీవ్రమైన అసమానతలు ఉండి కూడా ఏం మాట్లాడుతున్నాం మనం? ఒక అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ, అది కూడా ఒక $5 బిలియన్ మనం బాగా ఎగిరిపడుతున్నాం. విచ్ ఈస్ ఫ్యాక్ట్ ఏంటంటే, భారతదేశంలో ఏ దరిద్రము తగ్గలేదు, ఏ పేదరికము తగ్గలేదు, అన్నీ అట్లాగే ఉన్నాయి. ఈ సమయంలో డెమోక్రసీలో ముఖ్యమైనది ఏమిటి? సమానత్వ విలువలు కావాలి. నిజమే, భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం, కొరకు వలన చేత అని కూడా చెప్పుకుంటున్నాం. కానీ మెజారిటీ ప్రజలు ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే ఆ రేఖలకు దిగువన బతుకుతున్నారో, హీనంగా బతుకుతున్నారో, అభాగ్యులుగా బతుకుతున్నారో, వీళ్ళందరి జీవితాలు ఏం మెరుగుపడిన పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? అందరికీ అవకాశాలు రావడం, కానీ ఆ అవకాశాలు వచ్చే కనుచూపు మేరలో కూడా కనపడడం లేదు. పైగా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాకంటే, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2026లో మనం మాట్లాడుకుంటే చాలా పరిణామాలు జరిగినాయి. కొత్తగా బిలియనీర్స్ విపరీతంగా పెరుగుతున్నారు భారతదేశంలో. అమెరికా తర్వాత ఇంత పేద దేశము, కేవలం $5 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ, 230 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఉన్న అమెరికాతోటి బిలియనీర్లలో భారతదేశం పోటీ పడుతున్నది. ఇట్ మీన్స్ లాట్. అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ బిలియనీర్లదే రాజ్యం. కనుక ఇట్లాంటి డెమోక్రసీలో దాని గురించి చర్చ జరగాలి. బహుశా ఈ ప్రజాస్వామ్యం, సమానత్వ విలువలు అనే దాని చర్చ ఇట్లా జరగాలి అనేది గద్దర్ ఫౌండేషన్ వాళ్ళ కోరిక. ఎందుకంటే ఇది గద్దర్ పాటించిన విలువలు. భారతదేశంలో పేదరికం ఉండకూడదు, సమానతలు ఉండాలి, ఆర్థిక సమానతలతో పాటుగా సామాజిక సమానతలు ఉండాలని జీవితాంతం కొట్లాడినవాడు గద్దర్. జీవితాంతం వ్యాసంగం, రచనా వ్యాసంగం అంతా అదే, పాట పాడింది అదే. ఆయన గురువు ఎన్ని అట్రిబ్యూట్ చేసినా కూడా ప్రధానమైన జీవితం అంతా కూడా ఆయన ఒక యుద్ధరంగ స్థలం మీద నర్తించిన ఒక వాగ్గేయకారులాగానే జీవించినాడు ఆయన. నిజంగానే ఆ గద్దర్ని మళ్ళీ ఒకసారి మనం తలుచుకోవడము, దాన్ని ముందర తీసుకుపోవడము, ఇది చాలా ముఖ్యమైన అవసరం. చూస్తూ ఉన్నాం మనం,
తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణ అస్తిత్వం అంతా ఒకే ఉద్యమంతో అయిపోయింది అనుకున్నాం మనం. అప్పుడు పరిపాలించిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఇప్పుడు పరిపాలించిన ప్రభుత్వాలు అసలు ఊసేలేదు. ఈ రెండింటి కారణాల వల్ల ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో దానికి విరుద్ధంగా పద్ధతులు జరుగుతున్నాయి. మనమేమో ఉదాసీనంగా ఉంటున్నాం. వచ్చే పరిస్థితి ఏంటో తెలుస్తలేదు. ఎంత కొట్లాన్ని కూడా 10 ఏళ్ల కాలంలో వాళ్ళు పట్టించుకోలేదు. ఈ 2 ఏళ్ల కాలం మరీ అన్యాయంగా తయారవుతున్నది. అంటే ఈ అస్తిత్వాన్ని ముందరి తరాలకు అందించకుండా ఈ అస్తిత్వాలు నిలబడవు. మన అస్తిత్వం ఏమిటి? ఒకటి, నీళ్లు నిధులు నియామకాలు లాంటి భౌతిక వ్యవహారాల కోసం కొట్లాడినాం. 2, మన భాష, వివక్షలు, ఆధిపత్యాలు, వలసల మీద కొట్లాడినాం. ఈ వలస ఆధిపత్యం మీద కొట్లాడినాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పునరుత్థానం అవుతున్నాయి, పునరుద్ధరణ జరుగుతున్నది. చరిత్ర రెండోసారి విషాదంతంగా వచ్చే అవకాశం కనబడుతూ ఉన్నది. విగ్రహాలు పెడుతున్నారు, విగ్రహాలకు మహామహులు వచ్చి పెద్ద పెద్ద తీస్మార్కాన్ని మాటలు మాట్లాడుతున్నారు. విగ్రహాలతో పాటుగా నీటిపారుదల వ్యవస్థలలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి, భౌతికమైన విషయాలలో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులన్నిటి పరిణామాలు అస్తిత్వానికి దెబ్బతలిగే అవకాశంగా కనబడుతూ ఉన్నది మనకి. ఎందువల్ల ఇట్లా ఉదాసీనంగా ఉంటాం? మనమేమో అలసిపోయినాము, కొత్త తరానికి ఇది అందించలేదు మనం. ఏదో రకంగా ఈ అస్తిత్వం అంటే ఏమిటి, పోరాటం అంటే ఏమిటి, తెలంగాణ ఏమిటి, దీని లక్షణం ఏమిటి, దీనిలో ఉన్న తిరుగుబాటు తత్వం ఏందని అందించలేదు మనం, అందిస్తలేదు. జెన్జీ అనే ఈ కొత్త తరం ఏమో విచిత్రంగా తయారైంది. సోషల్ మీడియా తరాలు, రకరకాల అవి, ఇవన్నీ కూడా గద్దర్ వారసత్వంగా అందించాల్సిన ఒక గొప్ప కార్యక్రమం మన ముందర ఉన్నది. జయంతులైనా వర్ధంతులైనా జరపడం. అందుకే కాల్పులు జరిపిన రోజు మనం చేస్తాం. ఒకటి కాల్పులు జరిగిన రోజు చేస్తుంటాం, జయంతి, వర్ధంతి. 2 కూడా వీటి ద్వారా గద్దర్ వారసత్వాన్ని, గద్దర్ దాన్ని అందించడం, ఒక లెగసీని అందించడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా గద్దర్ ఫౌండేషన్ తీసుకుంటున్నది ప్రతిసారి. అట్లాగే ఆ బుక్ ఫేర్లో పుస్తకాలది కూడా ఒక షాప్ పెట్టి బాగానే చేసినారు. స్పోర్ట్స్లో కాన్స్టిట్యూషన్, అట్లాగే గద్దరన్న పేరు మీద కొంత ల్యాండ్, ఇట్లాంటివి నిధులు, ఇవన్నీ ఆలోచిస్తున్నది. దానిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, గద్దర్ ఫౌండేషన్ 31 జనవరి గద్దర్ 78వ జయంతి సందర్భంగా జరిగే సభ. దాంట్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అసదుద్దీన్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, శాంతా సిన్హా గారు, హరగోపాల్ గారు, కె శ్రీనివాస్ గారు, కాశిం, వీళ్ళతో పాటు గంటా చక్రపాణి, కోదండరాం, గోరంట్ల వెంకన్న, మూర్తి గారు, సిద్ధోజీ, నారాయణ గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి, కోనంనేని సాంబశివరావు గారు, జాన్ వెస్లీ, వీళ్ళంతా 31 జనవరి నాటి సభలో పాల్గొంటారు. దాంతోపాటు సరే గద్దర్ అంటే సహజంగానే ఉండే ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు, నిజానికి గద్దర్ మీద రాసిన పాటలతో కూడా ఒక పుస్తకం వేసింది ఫౌండేషన్. ఆ పుస్తకం సిపిఐ ఆఫీస్లో ఆవిష్కరణ జరిగింది. పాలధార పాట ఆనాడు నిజానికి మొత్తం గాయకులు ఎవరైతే రాసినారో గద్దరన్న మీద పాటలు, వాళ్ళందరూ చాలా ఉత్తేజంగా నాడు పాడి ఆ సభ చాలా బ్రహ్మాండంగా జరిగింది. అంటే గద్దర్ అంటేనే ఒక వాగ్గేయకారుడు, గాయకుడు, నర్తకుడు అనొచ్చు, నాట్యకారుడు అనొచ్చు, గాయకుడు అనొచ్చు, రచయిత అనొచ్చు, కవి అనొచ్చు, వాట్ నథింగ్. తత్వవేత్త, కవి, బహుజనుల ఒక గొప్ప నాయకుడు అన్నీ. కనుక సహజంగానే మన అరుణోదయ కావచ్చు, ఇంకెవరెవరు, మన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా 4 o'clockకి బిగిన 31 జనవరి 4 గంటలకి ప్రారంభమైతే అది 9-10 దాకా ఈ ఆటపాటలతో ఈ సభ జరుగుతుంది. గద్దరన్న నిజానికి సిరిమల్ల చెట్టు కింద ఆపుర రిక్షోడో కానుంచి మొదలు పెడితే, దొరోడో పాట లాంటివి మొదలు పెడితే, గద్దరన్న రాసిన సాహిత్యంలో చివరి రోజులలో చాలా ఆశ్చర్యంగా ఆయన చెత్తకుండి, ఎంత చక్కగా ఉన్నదో చెత్తకుండి, ఇట్లాంటి పాటలన్నీ కూడా మనం వాడే పరికరాలు హీనంగా చూసే వాటిని
ఉన్నతంగా చూస్తూ పాటలు అల్లాడు. అది శ్రమైక జీవన సౌందర్యం అనొచ్చు, లేదంటే ఒక అట్టడుగున మనము కాన్పించని గాథల్ని చెప్పడం అనొచ్చు, మనం ఏదైతే అసహించుకుంటున్నామో దాన్ని పైకి తెచ్చి చెప్పడం కావచ్చు. అదొక కళగా అతను డెవలప్ చేసి చాలా పాటలు రాసినాడు. వస్తున్న ఆధునిక మార్పులలో వచ్చిన పెద్ద పెద్ద తిప్పళ్ళు, కష్టాలు, అట్లాగే మనం ఏదైతే అసహించుకుంటున్నామో అదంతా మనం చేస్తున్న సర్వీసెస్ అంటాం కదా, అట్లాంటి వాటిని అన్నీ మూలవాసుల లేదా ఎవరైతే అట్టడుగున మనం ఉండే వాళ్ళ వ్యవహారాలన్నింటినీ చివరి దినాల్లో రాసినాడు ఆయన. నిజానికి చాలా పాటలు అట్లాంటివే. ఉద్యమ పాటల తర్వాత వచ్చినవన్నీ కూడా దాదాపు 10-15 పాటలు ఉన్నాయి అట్లాంటి, చెత్తకుండితో సహా. ఈ పాటలన్నీ కలిపి ఇప్పుడు వేస్తున్న పుస్తకం ఒక అద్భుతంగా చెప్తూ ఈ సమావేశానికి అందరూ పాల్గొనాలని, గద్దరన్నకి మళ్ళొక్కసారి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.